మరోవైపు కేజ్రీవాల్ కూడా ఇప్పటివరకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా హాజరవ్వలేదు. ఈ రోజు కేజ్రీవాల్ ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితి కనిపిస్తుందా? అయితే కవితను కేజ్రీవాల్ను ఒకేసారి హాజరు పరచాలన్న ఉద్దేశంతోనే ఈడీ హుటాహుటిన అరెస్ట్ చేసిందన్న భావనను ఎలా చూడాలి? రైట్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే డెఫినెట్గా ఇదే అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధిక, అంటే గతంలో కూడా అనేక సార్లు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాదాపు 8 సార్లు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కసారి కూడా ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాని నేపథ్యంలో 5వ సారి కూడా విచారణకు హాజరు కాని నేపథ్యంలో రౌజవనీ కోర్టులో మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈడీ విచారణకు సహకరించడం లేదు, సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఫిబ్రవరి 17వ తేదీన కోర్టు ముందు హాజరవ్వాలంటూ కూడా రౌజవనీ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ రోజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉన్నా నేను హాజరు కాలేకపోతున్నాను, ముందస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు, బడ్జెట్ సమావేశాలు, మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉన్న నేపథ్యంలో నేను హాజరు కాలేనంటూ కూడా అటు కోర్టులో న్యాయమూర్తి ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. హాజరైన తర్వాత ఫిబ్రవరి 16 వరకు ఈ కేసును వాయిదా వేయాలి, అప్పుడు నేను అటెండ్ అవుతానని తెలిపారు. ఇక మార్చి 16కి వాయిదా వేస్తారు, మార్చి 16న అటెండ్ అవుతానని తెలిపారు. కానీ మళ్ళీ ఈడీ అధికారి మళ్ళీ నోటీసులు జారీ చేశారు మరొకసారి. అలా 8 సార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ 8 సార్లు కూడా అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. మళ్ళా నిన్న ఏదైతే మెజిస్ట్రేట్ కోర్టు 16వ తేదీన విచారణకు హాజరు కావాలని అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసిందో దాన్ని సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టుకు వెళ్లారు. అంటే ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల నుంచి నాకు వెసులుబాటు కల్పించాలి, ఉపశమనం కల్పించాలి, విచారణకు హాజరు కాకుండా అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఇటు మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలనే సమర్థిస్తూ సెషన్స్ కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. ఈ రోజు డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్ రౌజవనీ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ముందు. అంటే ఈరోజు 16వ తేదీ కాబట్టి ఈరోజు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం వరకైతే ఉదయం 10:30 రాజ్ఘాట్కు వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా రౌజవనీ కోర్టుకు వస్తారు అనే ఒక సమాచారం అయితే అందుతుంది. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సింది. మరోవైపు ఇదే రోజున కవితను కూడా నిన్న అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈరోజు కవితను కూడా 10:30 తర్వాత రౌజవనీ కోర్టులో ఎంకే నాగ్పాల్ ముందు హాజరుపరుచున్నారు. అంటే అక్కడ కోర్టు ఒకటే, కానీ ఇటు మెజిస్ట్రేట్ కోర్టు, ఇటు ట్రయల్ కోర్టు ఒకటే కోర్టులో ఎంకే నాగ్పాల్ 5th ఫ్లోర్లో ఉంటారు, ఇటు మెజిస్ట్రేట్ కోర్టు అనేది కింద ఫ్లోర్లో ఉంటుంది. ఇద్దరు కూడా ఒకే కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు కూడా ఎదురు పడతారా లేదా, అంటే ఏం జరగబోతోంది, కవిత ముందు వస్తుందా, అరవింద్ కేజ్రీవాల్ ముందు వస్తారా, ఎవరు ముందు విచారణకు హాజరవుతారని కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే ఈ రోజు అసలు ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా, లేదా గతంలో ఏదైతే ఈడీ విచారణకు గైర్హాజరైనట్టు 8 సార్లు డొమ్మా కొట్టినట్లు ఈ రోజు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడతారా అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది.